ఈ యుద్ధంలో ఇంకా కొనసాగలేమని, అమెరికా తనకు సంబంధించి వెనక్కి వెళ్ళిపోతే తప్ప యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. హర్ముజ్ జలసంధి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ కావచ్చు, ఇప్పుడు ఇరాన్కి ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, ఒక రక్షణ వ్యవస్థగా కూడా మార్చాయి. ఇరాన్ మార్చి 18న అర్ధరాత్రి చేసినటువంటి ఒక విపరీతమైనటువంటి దాడుల నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయా, దాడులు చేస్తాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇరాన్ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ యుద్ధంగా మారబోతుందా, ఇరాన్ పైన గల్ఫ్ దేశాలు కూడా దాడి చేయబోతున్నాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 18న అర్ధరాత్రి విపరీతమైనటువంటి దాడులు చేసినటువంటి ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఒక బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్లో ఒకవైపు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు సమావేశమవుతున్నటువంటి తరుణంలో ఇరాన్ వేసినటువంటి మిసైల్స్ సౌదీని ఒక్కసారిగా ఆందోళనకు గురిచేశాయి. సౌదీ రాజధానిపై గతంలో కూడా ఇరాన్ దాడి చేసింది, కానీ ఈసారి డైరెక్ట్గా బాలిస్టిక్ క్షిపణులతో సౌదీ రాజధాని రియాద్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల మీద దాడులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇజ్రాయెల్ సౌత్ పార్స్లో ఉన్నటువంటి, అంటే ఇరాన్లోని ఉన్నటువంటి సౌత్ పార్స్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలపైన, అదేవిధంగా పెట్రోలియం నిక్షేపాలపైన పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. తనకు సంబంధించినటువంటి, ఇరాన్కు సంబంధించినటువంటి పెట్రోలియం నిక్షేపాల మీద దాడులు చేస్తే, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పెట్రోలియము, చమురు ఉత్పత్తికి సంబంధించినటువంటి నిక్షేపాలు, వాటికి సంబంధించినటువంటి నిల్వ చేసేటువంటి అన్ని గోడౌన్స్ మీద కూడా మేము దాడి చేస్తామనేటువంటి మాట గతంలోనే ఇరాన్ పూర్తిగా ప్రకటించింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ ఈ దాడులు నిర్వహించింది. కేవలం మార్చి 18న ఒక రాత్రిలోనే 7 గల్ఫ్ దేశాల మీద ఏకకాలంలో పూర్తిగా ఇరాన్ దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఈ దాడి నుంచి అటు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయనేటువంటిది కూడా చూడాలి. మేము డెఫినెట్గా మా దేశాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి దాడికైనా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సౌదీ అరేబియా ప్రకటించింది. ఖతార్ కూడా ఒక విధంగా ఇరాన్ మీద తీవ్రంగా కోపంగా ఉంది. అదేవిధంగా అంతో ఇంతో ఇరాన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఓమన్ కూడా ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ఏకపక్ష దాడుల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినా ఇరాన్ ఏ ధైర్యం చూసుకొని ఇన్ని దాడులు చేస్తుంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. మెల్లిగా ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి యుద్ధం ఇప్పుడు గల్ఫ్ యుద్ధంగా మారబోతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి అనుగుణంగానే మనం చూసుకుంటే చమురు బ్యారెల్ ధర ఇప్పుడు 112 నుంచి 113 డాలర్లకు ఎగబాకింది. అదేవిధంగా భారతదేశంతో సహా చాలా ఏషియన్ కంట్రీస్లో ఏవైతే స్టాక్ మార్కెట్లు ఉన్నాయో ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం అనేటువంటిది మరింత విస్తృతంగా, మరింత భయంకరంగా కొనసాగుతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో దీని గురించే చర్చిద్దాం. అదేవిధంగా యుద్ధానికి సంబంధించి 20 రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి చాలా యుద్ధాలను మనం పరిశీలిస్తే అది రష్యాకు సంబంధించినటువంటి చెచెన్ యుద్ధం కావచ్చు, ఆ తర్వాత 1990స్లో జరిగినటువంటి గల్ఫ్ వార్ కావచ్చు, ఆ తర్వాత ఇటీవలే ఇరాక్ వార్ కావచ్చు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కావచ్చు, సిరియా యుద్ధం కావచ్చు, లేదంటే రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి ఏ యుద్ధాన్ని పరిశీలించినా కానీ ఈ మోడర్న్ వార్ఫేర్లో, అంటే కొత్తగా క్షిపణులు, యుద్ధ విమానాలతో, అదేవిధంగా శాటిలైట్స్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేటువంటి మాట కన్నా ఆ యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కరు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ఈ ఏదైతే ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి యుద్ధం జరుగుతుందో దీంట్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఈ చర్చలో దీని ఫలితం ఎలా ఉండబోతుంది, దానికంటే కూడా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటిది చాలా ఎక్కువ పెద్ద అంశంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇరాక్ వారు చూసుకున్నా కానీ, లేదంటే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వారు చూసుకున్నా కానీ అమెరికా విజయం సాధించింది అనేటువంటిది అప్పటికప్పుడు అందరు ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు ఇరాక్లో చూసుకున్నా అమెరికా లేదు, అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా మళ్ళీ తాలిబాన్లు వచ్చేశారు. కానీ దాని ప్రభావము ప్రపంచం మొత్తం మీద ఉండింది. దాదాపు 3.5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి యుక్రెయిన్, రష్యా వారు కూడా చూసుకున్నా కానీ దాని ప్రభావము పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా కూటమి యుద్ధం ప్రభావం కూడా చాలా కాలం పాటు ప్రపంచం మీద ఉండబోతుంది. దీంట్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి దాన్ని చూసుకుంటే అది చాలా చిన్న విషయం. ఎందుకంటే కొంతకాలం యుద్ధం జరిగిన తర్వాత ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా తన సైన్యాన్ని, లేకుంటే తనకు సంబంధించినటువంటి ఏవైతే ఈ మొత్తం వార్షిప్స్ ఉన్నాయో వాటిని విరమించుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కొత్త రీజిమ్ ఏర్పడుతుందా, లేదంటే ఉన్నటువంటి రీజిమే కొనసాగుతుందా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ ఉంటుంది, ఎవరి ఫారిన్ పాలసీస్ వాళ్ళకే ఉంటాయి. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా కూటమి యుద్ధం ఉందో ఈ యుద్ధం తర్వాత గల్ఫ్ మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులుగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మార్చి 18వ తేదీన అర్ధరాత్రి
ఇరాన్ పెద్ద ఎత్తున ఏవైతే మిసైల్స్ దాడులు నిర్వహించిందో, పెద్ద ఎత్తున 7 దేశాల మీద, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ మీద మిసైల్ దాడులు చేసిందో, దాన్ని గల్ఫ్ కంట్రీస్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. వచ్చేటువంటి రోజుల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఈ దాడులను మనం ఒకసారి చూద్దాం. ఈ దాడుల్లో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రియాద్లో ఒక డిప్లొమాటిక్ మీటింగ్ జరుగుతున్నటువంటి టైంలో సౌదీ రాజధానిలో పెద్ద ఎత్తున ఇరాన్ మిసైల్స్ వేసింది. చాలా ఏదైతే మీడియం బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వెళ్ళి రియాద్ రాజధానిని తాకాయి. చాలా చోట్ల డ్యామేజ్ కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం రెండవ ప్రధానమైనటువంటి చూసుకుంటే మనం ఏదైతే ఖతార్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక పూర్తిగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ చేసేటువంటి ప్లాంట్ మీద అయితే దాడి జరిగిందో అది కూడా చాలా పెద్ద దాడిగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గ్యాస్ కొరత రాబోతుంది అనేటువంటి దాని విధంగా దీన్ని చూడాలి. బహ్రెయిన్ మీద దాడి చేసింది. సో ఇవన్నీ దాడులు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా ఇన్ని రోజుల పాటు కేవలం ఈ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ బేసెస్ మీదనే ఇన్ని రోజుల పాటు ఇరాన్ దాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ దాడిని చూసుకుంటే కేవలం అమెరికా బేసెస్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ప్రొడక్షన్ ఏవైతే ఉందో, లేకుంటే ఆయిల్ ఏవైతే ఒక విధంగా సేకరించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నో వాటిని కూడా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. సో యుద్ధం అనేటువంటిది ఇంకొంత విస్తృతమైనటువంటి ప్రమాదం చాలా డెఫినెట్గా కనిపిస్తుంది. బట్ ఎందుకు ఇరాన్ అన్ని దేశాలతోని, తనకు సంబంధించినటువంటి పొరుగున ఉన్నటువంటి అన్ని దేశాలతోని ఒకే సమయంలో యుద్ధం ఎందుకు కొని తెచ్చుకుంటుంది అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ కొన్ని సమాధానాలు మనం వెతకాల్సి ఉంటుంది. ఇరాన్కి సంబంధించినటువంటి చరిత్ర, నేను ముందు నుంచి చెప్తున్నాను ఇదే విషయము. ఇరాన్ అనేటువంటి చరిత్ర కావచ్చు, లేకుంటే దాదాపు 5 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేశం అది. దానికి సంబంధించినటువంటి మొత్తం చరిత్రను పర్షియా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక దేశం అది. బట్ 1978 రెవల్యూషన్ వరకు నుంచి మనం చూసుకుంటే ఇరాన్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఎక్కడైనా కానీ ఒక నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక వ్యవస్థను ఎలిమినేట్ చేయడం అనేటువంటి చాలా కష్టము. సో మనం చూస్తున్నాం అలీ లారిజాన్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటరీని పూర్తిగా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎంత పెద్ద ఎత్తున జరిగాయో మనం ఇరాన్కి సంబంధించినటువంటి ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా చాలామంది ఇంకా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకత్వం కావచ్చు, అమెరికా మీద యుద్ధం కొనసాగించాల్సిందే, అమెరికాను ఓడించాల్సిందే అనేటువంటి ఒక నినాదాలు చేస్తున్నారు. అటువంటి ఒక స్లోగన్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఎందుకు ఇరాన్లో ఇటువంటి ఒక భావజాలం ఉంది అని చూసినప్పుడు, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక చరిత్రను, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ చరిత్రను చూసినప్పుడు, ఇరాన్లో పెద్ద ఎత్తున్నటువంటి షియా వర్గం ఏదైతుందో అది ఒక విధంగా యుద్ధంలో చనిపోవడాన్ని ఒక అమరత్వంగా భావిస్తుంది. అంటే తన జీవితంలో ఫైనల్గా ఎవరైనా కానీ వ్యక్తులు ఆ దేశం కోసము లేకుంటే మతం కోసం చనిపోవడం అనేటువంటి దాన్ని ఒక అమరత్వంగా భావించేటువంటి ఒక చరిత్ర అక్కడి ఉన్నటువంటి ప్రజల్లో నాటకపోయింది. అది హుసేన్ కావచ్చు, లేకుంటే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి అల్లుడి నుంచి వస్తున్నటువంటి ఒక చరిత్ర. సో దీన్ని వాళ్ళు ఒక మాటియడంగా చూస్తున్నారు, అమరత్వంగా చూస్తున్నారు. ఒక దేశంలో చనిపోవడము దేశం కోసం అనేటువంటి దాన్ని అమరత్వంగా భావించేటువంటి దేశం ఉన్నటువంటి దేశంతో అమెరికా ఫైట్ చేస్తుంది. కాబట్టి కేవలం నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రిజీమ్ను మార్చడం సాధ్యమవుతుంది అనేటువంటిది డెఫినెట్గా ఇది ఎవరికీ అర్థం కానటువంటి ఒక లాజిక్. అమెరికా ఈ లాజిక్ని తీసుకొచ్చింది, రిజీమ్ను చేంజ్ చేస్తామని చెప్తుంది. కానీ డెఫినెట్గా ఇరానియన్లు అమెరికా మీద యుద్ధం వల్ల పూర్తిగా ఏకీకృతమైనారు అనేటువంటిది అక్కడ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక మతపరమైనటువంటి సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఇరాన్లో ఉంది. సో ఎవరైతే అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్గా అది సౌదీ అరేబియా కావచ్చు, లేకుంటే యుఏఈ కావచ్చు, లేకుంటే ఖతార్ కావచ్చు, లేకుంటే ఓమన్ లాంటి దేశాలతో కూడా ఇప్పుడు ఇరాన్ తలపడుతుంది. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా చూడాలి. సో డెఫినెట్గా ఇప్పటికే అమెరికాకు ఈ దేశాలు బేసెస్ ఇచ్చాయి. వీళ్ళ బేసెస్ నుంచి అమెరికా క్షిపణి దాడులు చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు వెళ్ళి ఇరాన్లో ఉన్నటువంటి ఏవైతే కీలకమైనటువంటి స్థావరాల్లో క్షిపణులు వేస్తుంది, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేటువంటి మాట ఇరాన్ ఆరోపిస్తూ వస్తుంది. సో బాహటంగానే ఈ దేశాలు అమెరికాకు సంబంధించినటువంటి సైన్యాన్ని, అమెరికాకు సంబంధించినటువంటి మొత్తం మషినరీ తమ దేశాల నుంచి యుద్ధం చేయడానికి పూర్తిగా పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా పెద్ద ఎత్తున తనకు ఈజీ టార్గెట్స్ దొరుకుతాయనేటువంటిది ఇరాన్ కూడా చూస్తుంది. ఎందుకంటే తన పక్కన ఉన్నటువంటి దేశాల మీద ఇమీడియట్గా మిసైల్స్ అటాక్ చేయడం అనేటువంటిది చాలా ఈజీ. అది ఇజ్రాయెల్ మీదనో లేకుంటే అటు మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి వార్షిప్ మీదనో వాటికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాటి మీద మిసైల్స్ వేయడం అనేటువంటిది ఇరాన్కు చాలా కష్టమైనటువంటి పని. కానీ పక్కనే ఉన్నటువంటి సౌదీ, యుఏఈ, అదేవిధంగా ఓమాన్, బహ్రెయిన్, ఖతార్ ఇవన్నిటి మీద దాడి చేయడం అనేటువంటిది చాలా ఈజీ
విషయం. కాబట్టి వీటిని టార్గెట్గా చేసుకుని ఈ యుద్ధాన్ని మరింత ఎక్కువ కాలము ఇరాన్ కొనసాగించేటువంటి ప్రమాదం ఉంది. దీని ద్వారా ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో, మధ్యాసియాలో పూర్తిగా ఒక అన్స్టెబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అన్స్టెబిలిటీని పూర్తిగా తనకు అనుకూలంగా ఇరాన్ మార్చుకోవాలనుకుంటుంది. ఏ విధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు సరఫరాకు సంబంధించినటువంటి అన్ని మార్గాలను మూసివేయాలి. ఏవైతే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం ద్వారా ఒక కృత్రిమ కొరతను ఏర్పాటు చేయాలి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామీస్ అనేటువంటివి డౌన్ అయిపోవాలి. ఆ తర్వాత ఈ బ్లేమ్ అంతా కూడా అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా మీదకి రావాలి. తద్వారా తాను ఈ యుద్ధంలో పైచేయి సాధించాలనేటువంటిది ఇరాన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఇరాన్కి సంబంధించినటువంటి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొన్ని గంటల్లోనే అమెరికా ధ్వంసం చేసింది. పూర్తిగా ఇరాన్ 40 ఏళ్ల పాటు బిల్డ్ చేసుకున్నటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా అమెరికా కొన్ని గంటల్లోనే పూర్తిగా ధ్వంసం చేసేసింది. అయినప్పటికీ 20 రోజుల నుంచి ఇరాన్ అమెరికాతో, ఇజ్రాయెల్తో ధీటుగా పోరాడుతుంది. ఇది చాలా పెద్ద విషయం. సో ఇంకా దీనిని కొన్ని నెలల పాటు, కనీసం నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ యుద్ధాన్ని తీసుకెళ్లగలిగేటువంటి ఒక సన్నద్ధత అనేటువంటిది ఇరాన్లో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం. తన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్, డ్రోన్లతో ఈ యుద్ధాన్ని కొనసాగించాలి. అట్ ద సేమ్ టైం తనకు టెక్నికల్గా అందుతున్నటువంటి సహాయం ఏదైతే అటు రష్యా నుంచి ఇటు చైనా నుంచి ఉందో దానివల్ల ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది మొత్తం ఇరాన్ యొక్క స్ట్రాటజీగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఇరాన్కు సంబంధించి ఏవైతే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, లేకుంటే ఎక్కడైతే స్ట్రాటజిక్ పొజిషన్స్ ఉన్నాయో అమెరికాకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, అది రష్యా, చైనా నుంచి వస్తుందనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు చాలా వరకు ఆఫ్ ద రికార్డ్ మీటింగ్స్లో చెప్తున్నటువంటి మాట. సో ఇటువంటి ఒక మొరల్ సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి చమురు రవాణా ఏదైతే వ్యవస్థ ఉందో, దానికి సంబంధించినటువంటి మార్గం ఉందో, ఆ హర్మూజ్ ఇప్పుడు అనేటువంటిది పూర్తిగా ఇరాన్ కంట్రోల్లో ఉంది. సో డెఫినెట్గా నిన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ అరాక్చి మాట్లాడుతూ అల్ జజీరాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాటను స్పష్టం చేశారు. ఏదైతే హర్ముజ్ జలసంధి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇకపైన ఆ మార్గం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి షేప్లో ఉండదు. దానికి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ మారిపోతాయి. యుద్ధం తర్వాత దాని మీద మేము ఒక కమిటీ వేస్తాము, దాన్ని ఎలా నిర్వహించాలి అనేటువంటి దాని మీద మేము కొన్ని రూల్స్ తీసుకొస్తాము అనేటువంటి మాట చెప్పారు. అంటే అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఏదైతే చమురు నౌక మీద ఒక 10% ట్యాక్స్ వేయాలి అనేటువంటిది పూర్తిగా ఇరాన్ ఆలోచిస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో హర్ముజ్ జలసంధి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఇరాన్ చేతికి దొరికినటువంటి ఒక ఆయుధం. ఈ యుద్ధం పుణ్యాన డైరెక్ట్గా ఆ జలసంధికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది ప్రపంచానికి తెలిసింది. అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి ఏదైతే నౌక ఉందో చమురు నౌకను దానిపైన ట్యాక్స్ వేయడం ద్వారా దాదాపు ప్రతి ఏడాది 79 నుంచి 80 బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఒక అమౌంట్ను, అంటే ఒక డబ్బును అధికంగా తీసుకోవచ్చు అనేటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు లెక్క వేస్తున్నారు. దీంతో పాటు తాను అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం జలసంధిని మూసేయవచ్చు, దానికి తను అనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేయొచ్చు అనేటువంటి ఒక మాట కూడా ఇరానియన్కి సంబంధించినటువంటి రిజీమ్కు అర్థమైంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడే ఆపేస్తే, ఈ యుద్ధం ఇక్కడ ఆపేసి అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డెఫినెట్గా హర్ముజ్ జలసంధి అనేటువంటిది పూర్తిగా ఇరానియన్స్ చేతిలో ఉండిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది తాము ఏమి చేయలేమని ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ పెద్ద ఎత్తున అమెరికా, ఇజ్రాయెల్తో మొరపెట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపేస్తే డెఫినెట్గా ఇరాన్ అనేటువంటిది చాలా షరతులు విధిస్తుంది. చాలా వరకు ఈ రీజన్ మీద, ఈ మొత్తం గల్ఫ్ రీజన్ మీద దాని ఆధిపత్యం కొనసాగుతుంది అనేటువంటి ఒక భయం గల్ఫ్ దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి, ఒక టాక్టికల్ డెసిషన్ వరకు దీన్ని తీసుకెళ్లాలి, ఒక రిజల్ట్ వరకు తీసుకెళ్లాలి అనేటువంటిది పూర్తిగా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కోరుకుంటున్నాయి. దానిలో భాగంగానే వాళ్ళు అమెరికా యుద్ధం ప్రారంభించింది కాబట్టి దీన్ని ఒక సొల్యూషన్ వరకు తీసుకెళ్లాలనేటువంటి డిమాండ్ ప్రతిసారి పెడుతున్నటువంటి మాట. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇరాన్ మార్చి 18న అర్ధరాత్రి చేసినటువంటి ఒక విపరీతమైనటువంటి దాడుల నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయా, దాడులు చేస్తాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇది ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద దాడి జరగవచ్చు ఈ దేశాల నుంచి అనేటువంటి మాట కూడా వస్తుంది. బట్ డెఫినెట్గా ఇజ్రాయెల్ లాంటి దేశం ప్రారంభించినటువంటి యుద్ధంలో ముస్లిం దేశాలు ఇంకొక ముస్లిం దేశం మీద దాడి చేస్తాయా అనేటువంటి ఒక సంఘర్షణ ఆ దేశంలో ఉంది. పబ్లిక్ ఒపీనియన్ ఎలా వస్తుందో అనేటువంటి ఒక భయం కూడా ఆ దేశాల్లో ఉంది. సో దీనికి సంబంధించి దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకొక 24 గంటల్లో తేలేటువంటి అవకాశం ఉంది. బట్ మనం యుద్ధంలో ఇన్ని రోజులు స్ట్రాటజిక్ మిలిటరీ పొజిషన్స్ కావచ్చు, లేకుంటే స్ట్రాటజిక్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయడం వరకు చూసాం. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక దాడి, అమెరికాకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్తో ఏదైతే సౌత్ పారస్లో చేసినటువంటి దాడి ఉందో, ఆయిల్ రిజర్వ్స్ మీద చేసినటువంటి దాడి ఉందో, అది ఈ యుద్ధాన్ని ఇంకొక మలుపు తిప్పింది.
ఈ మలుపు అనేటువంటిది పూర్తిగా యుద్ధంలో డైరెక్ట్గా ఆయిల్ ఫైట్గా దీన్ని మార్చేసింది, దీన్ని ఒక గల్ఫ్ ఫైట్గా మార్చేసింది. దీని రియాక్షన్ అనేటువంటిది ఇరాన్ కేవలం కొద్ది గంటల్లో చూపించింది. ముఖ్యంగా ఖతార్లో ఉన్నటువంటి ఏదైతే అతిపెద్ద ఎల్ఎన్జీని దాడి చేసింది, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ సంస్థ మీద దాడి చేసి దాన్ని పూర్తిగా కుప్పకూల్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇరాక్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ వెళ్తుందో, గ్యాస్ వెళ్తుందో దాని సరఫరా ఆగిపోయింది. దాదాపు 3,000 మెగావాట్స్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో పెద్ద ఎత్తున ఇరాక్లో కూడా ఒక సంక్షోభం మరోవైపు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అటు బ్యారెల్ చమురు ధర పెరుగుతోంది, యుద్ధం విస్తరిస్తోంది. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారేటువంటి ఒక ప్రమాదం అంచున ఉంది అనేటువంటిది చాలా మంది వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ ఇరాన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అటో ఇటో తేల్చుకోవాలి అనేటువంటి మూడ్లోనే ఉంది. అందుకే పూర్తిగా ఏదైతే తనకు సంబంధించినటువంటి యుద్ధ విధానం ద్వారా తాను వారికి సంబంధించినటువంటి రూల్స్ని, గేమ్కు సంబంధించినటువంటి రూల్స్ని సెట్ చేసేటువంటి స్థితిలో ఉంది. ఇంకా కేవలం కొద్ది గంటల్లో తన మొత్తం ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కోల్పోయినటువంటి ఇరాన్ 20 రోజుల పాటు ఏ విధంగా ఫైట్ చేయగలుగుతుందంటే దాని దగ్గర ఒక స్ట్రాంగ్ లీడర్షిప్కు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఎంతమంది లీడర్స్ చనిపోయినా కానీ ఆ వ్యవస్థ ద్వారా అది అక్కడ పాలన సక్రమంగా చేయగలుగుతుంది, యుద్ధానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ చేయగలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ ఉన్నటువంటి పొజిషన్ అనేటువంటిది దానికి ఒక పెద్ద కోటగా మారింది. దానికి వ్యూహాత్మకంగా చాలా ఒక డిఫరెంట్ టెరెన్లో అది ఉంది. కాబట్టి హర్ముజ్ జలసంధి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ కావచ్చు, ఇప్పుడు ఇరాన్కి ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా గతంలో చాలా పెద్ద ఎత్తున మార్చాయి. ఇప్పుడు ఒక రక్షణ వ్యవస్థగా కూడా మార్చాయి. కాబట్టి యుద్ధం ఇప్పుడే ముగిసేటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. అంటిల్ అన్లెస్ ఈ యుద్ధంలో ఇంకా కొనసాగలేమని అమెరికా తనకు సంబంధించి వెనక్కి వెళ్ళిపోతే తప్ప యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా తన మొండితనంతో ఇరాన్ ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొద్ది నెలల పాటు యుద్ధం డెఫినెట్గా కొనసాగేటువంటి ఒక ప్రమాదం కనిపిస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్లు కావచ్చు, లేకుంటే చమురు మార్కెట్ కావచ్చు, విపరీతంగా నెగిటివ్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను ఇస్మాయిల్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.